అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమా నేను మార్నింగ్ షో చూడడం జరిగింది. అయితే ఈ సినిమా మీద రివ్యూ ఇవ్వాలని ఆలోచన అయితే నాకు లేదు. అందుకే నేను పొద్దునుంచి కూడా వీడియో చేయలే. కానీ కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూ చూసిన తర్వాత ఈ సినిమా మీద స్పందించాలి అని నేను వీడియో చేస్తున్నా. అలాగే ఈ సినిమాకి రివ్యూస్ ఇచ్చిన రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోలన్నీ చూసిన తర్వాత వీళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు అనే అభిప్రాయం అయితే నాకు కలిగింది. వీళ్ళు డబ్బులు తీసుకొని ఈ సినిమానికి మంచిగా రివ్యూస్ ఇస్తున్నారు, పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అనే అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకంటే కింగ్డమ్ సినిమా వాళ్ళు చెప్పినట్టు ఈ సినిమా లేదు. ఆ రివ్యూస్ ఏం చెప్తున్నారు, ఈ సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు, పాన్ ఇండియా హీరో అయిపోయాడు, ఇంకా ఆ హీరోకి తిరుగులేదు, ఆ హీరో దూసుకు వెళ్తాడు, ఈ సినిమా ఒక అద్భుతంగా ఉంది, ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా బీభత్సంగా ఉన్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, ఆ సినిమా కథ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఈ సినిమా అద్భుతంగా ఉంది అనేసి పెద్ద పెద్ద భారీ డైలాగులు, పెద్ద పెద్ద వెలివేషన్లు ఇస్తున్నారు ఈ రివ్యూర్స్, ఈ యూట్యూబర్స్. నేను ఆ సినిమా చూసా నేను. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పేదానికి ఆ సినిమాకి సంబంధమే లేదు. వీళ్ళు చెప్పినట్టు ఆ సినిమా అంత పెద్ద సినిమా కాదు, అంత పెద్ద ఎమోషన్స్ ఉన్న సినిమా కాదు, అంత పెద్ద హిట్ అయ్యే సినిమా కూడా కాదు. జస్ట్ యావరేజ్ సినిమా. అది యావరేజ్ సినిమా. ఆ సినిమా కథ బాగుంది, కథ ప్రకారంగా కథ చాలా మంచి కథ, మంచి సబ్జెక్ట్ ఉన్న కథ. కానీ తీసిన విధానం అనేది బాగలేదు. అక్కడ తీసిన విధానం చాలా వరస్ట్. ఈ సినిమా చూస్తున్న సోపు కూడా జెర్సీ తీసిన డైరెక్టరేనా లేకుంటే ఈ సినిమాకి వేరే డైరెక్టరా అనే అభిప్రాయం కూడా కలిగింది నాకు. ఎందుకంటే జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్గా ఉంటుందో, ఎంత సబ్జెక్ట్ పరంగా ఉంటుందో, ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత పెద్ద సినిమా, ఎంత మంచి సినిమా మనందరికి తెలిసిన విషయమే. చాలా మంచి సినిమా జెర్సీ అనే సినిమా. ఆ సినిమా ఒకటి, దానికి ముందు వేరే సినిమా కూడా తీశాడు, ఆ సినిమా కూడా మంచి సినిమా. 2 సూపర్ హిట్ సినిమాలు. అలాంటి సినిమాలు తీసిన డైరెక్టరు ఈ సినిమా తీస్తుంటే ఆ డైరెక్టరు ఈ డైరెక్టరు ఒకటేనా అనే అభిప్రాయం, భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ సినిమాలో కథ బాగున్నా కథనం బాగలేదు, దీంట్లో తీసిన సన్నివేశాలు బాగలేవు. ఏదైతే ముఖ్యంగా ఎమోషన్స్ అని చెప్పుకుంటున్నారో ఈ సినిమాలో ఎమోషన్సే లేవు. ఎమోషన్స్ బలవంతంగా పెట్టారు, కానీ చూస్తున్న ఆడియన్స్కి మాత్రం ఆ అభిప్రాయం కలగదు, దాన్ని హృదయానికి తీసుకోలేరు. ఇది ఎమోషన్సా, ఇక్కడ కన్నీరు వస్తాయా, ఇక్కడ మనం ఫీల్ అవ్వాలా అనే భావన అసలు ఉండదన్నమాట. కొన్ని సీన్స్లో, ఎలివేషన్ సీన్స్లో ఇక్కడ కానీ ఎలివేషన్స్ పడద్దని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ అక్కడ ఎలివేషన్స్ పడదు, అక్కడ సప్పంగా అయిపోద్ది. ఎలివేషన్స్ పడాల్సిన దిక్క ఎలివేషన్లు పడలేదు, సెంటిమెంట్ ఉండాల్సిన దిక్క సెంటిమెంట్ పెట్టినా కానీ అది పండలేదు. ఏ రకంగా చూసినా కొన్నా కానీ సినిమా మాత్రం యావరేజ్ సినిమా, అంతగా బాగలేదు. యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం బాగుంది, మంచి బాడీ స్ట్రక్చర్ ఉంది. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో అతని యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలకి హీరోని విజయ్ దేవరకొండని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే కష్టపడ్డాడు. కానీ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాలో లేదు. ఆయనంత కష్టపడ్డారు కదా, కానీ అంత ఫలితం అయితే లేదు. యావరేజ్ సినిమా. దీనికి 100% మార్క్స్ ఎవరికి ఇవ్వాలంటే అనిరుద్ధ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాలి. అతను అనే ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టకపోతే ఈ సినిమా యావరేజ్ కాదు కదా, అట్టర్ ఫ్లాప్ కూడా కాదు. దానికంటే డిజాస్టరో లేకపోతే ఇంకోటి పదం అంటే దాన్ని వాడాలి. ఈ సినిమాని ఈ యావరేజ్ లాగా ఒక రకంగా తీసుకువెళ్ళారంటే, ఒక రకంగా సినిమా ఉందంటే దానికి కారణం బీజిఎం, అనిరుద్ధ్ కొట్టిన మ్యూజిక్, అది ఒక్కటే దీనికి ప్లస్ పాయింట్.
ఆ ప్లస్ పాయింట్గా లేకపోతే ఈ సినిమా రెండో రోజే ఆగిపోద్ది. దీనికి ప్రాణం పెట్టింది మాత్రం అనిరుద్ధ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా ఓవరాల్గా కథ విషయం నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కథ ఆల్రెడీ చెప్పేశారు, ట్రైలర్లోనే చెప్పేశారు. దాని మీద సగం ఇంట్రెస్ట్ దొబ్బేసింది. కథ ఎవడు కూడా టీజర్లో ట్రైలర్లో చెప్పకూడదు, కానీ వీళ్ళు చెప్పేశారు. ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ అని, ఇతను ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ కోసం శ్రీలంక వెళ్తాడని, ఆ వెళ్ళే క్రమంలో అక్కడ వాళ్ళ అన్న ఉంటాడని, వాళ్ళ అన్నను కాపాడే క్రమంలో ఇతను మళ్ళీ గ్యాంగ్స్టర్ అంటే కథ మొత్తం ట్రైలర్లో ఉండేస్తుందన్నమాట. అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అయితే ఈ సినిమాని రివ్యూర్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఇదే రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హరిహర వీరమల్లు సినిమా అస్సలు బాగలేదు, చూడబాకండి, అస్సలు బాగలేదు, అటర్ ఫ్లాప్ సినిమా, దాంట్లో విఎఫ్ఎక్స్ బాగలేవు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఒక్కరంటే ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వాల, ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. కానీ హరిహర వీరమల్లు సినిమా అలాగే కింగ్డమ్ సినిమా పోల్చుకుంటే కింగ్డమ్ సినిమా కంటే కూడా హరిహర వీరమల్లు సినిమా ఎంతో బెటరు. ఆ సినిమా విజువల్స్ పరంగా చాలా బాగుంటుంది హరిహర వీరమల్లు. కానీ ఈ సినిమా అంత పెద్ద ఇంపాక్ట్ లేదు. ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే హరిహర వీరమల్లే బాగుంటుంది సినిమా. కానీ హరిహర వీరమల్లుకి మాత్రం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు, ఈ సినిమాకి మాత్రం పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాకి పెయిడ్ ప్రమోషన్స్ బాగా జరిగాయి. ప్రతి ఒక్క యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ చెప్పించుకున్నట్టు నాకైతే అర్థమవుతుంది. నా దగ్గర ఆధారాలు చూపించమంటే నేను ఆధారాలు చూపించలేకపోతున్నాయి, నా దగ్గర ఆధారాలు ఉండవు. కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా. డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నాడు, పెయిడ్ రివ్యూస్ ఇస్తున్నారు అనే అభిప్రాయం అయితే నాకైతే కలిగింది, నిజంగా కలిగింది. నాకైతే వాళ్ళు చెప్పినట్టు ఈ సినిమా అంత అద్భుతమైన సినిమా కాదు, అంత హిట్ సినిమా కాదు, అంత నేషనల్ సినిమా అయితే కాదు. కానీ రివ్యూస్ మాత్రం ఇది ఒక కళాఖండం, ఇది ఒక ఐస్క్రాండం, లేకుంటే ఇది బ్రహ్మాండం, ఇది ఒక శిఖరం అని చెప్పే లెవెల్లో రివ్యూస్ ఇస్తున్నారు. అంటే చూసుకోండి, నేను వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించదలుచుకోలేదు. కొంతమంది మొహాలు కప్పుకొని వస్తారు, కొంతమంది మొహాలు కనిపించవు, అర్థమై ఉంటుంది మీకు. వాళ్ళందరూ కూడా హరిహర వీరమల్లుకి దారుణంగా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కింగ్డమ్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అంటే ఈ సినిమాకి అంత పాజిటివ్ రివ్యూ ఇచ్చేంత సీన్ లేదు. కానీ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే పెయిడ్ ప్రమోషన్స్, డబ్బులు ఇస్తే మనం ఏ సినిమానైనా పొగిడేద్దాం, ఏ సినిమాకైనా ప్రమోషన్ చేద్దాము అనే భావన అయితే నాకైతే కలిగింది. మీకు ఎలా కలిగిందో నాకైతే తెలియదు, కానీ మీకు ఎలా నచ్చిందో నాకైతే తెలియదు. కానీ నాకు మాత్రం కింగ్డమ్ అనే సినిమా యావరేజ్ సినిమా అనేది నాకైతే అనిపించింది. ఇది మాత్రం వాస్తవం. జై హింద్.